పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా 5 మండలాలు, అదేవిధంగా ఏలూరు జిల్లాకు సంబంధించి 3 మండలాలు, మొత్తం 222 రెవెన్యూ గ్రామాలు, 373 శివారు గ్రామాలు, మొత్తం 96,660 కుటుంబాలు ముంపుకు గురవుతున్నట్టుగా మనం గుర్తించడం జరిగింది అధ్యక్ష. ఇందులో ఇప్పుడు గౌరవ సభ్యులు ఐవీఆర్ గారు అడిగినట్లుగా 2 రకాలుగా, ఒకటి ఏదైతే +41.15 మీటర్స్ కాంటూర్ ఏదైతే ఉందో ఆ కాంటూర్ పరిధిలో 8 మండలాల్లో 90 రెవెన్యూ గ్రామాలు, 172 శివారు గ్రామాలు, మొత్తంగా 38,060 నిర్వాసితుల కుటుంబాలని ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే 41.15 మీటర్స్ నుంచి 45.72 మీటర్స్ కాంటూర్ వరకు చూసినట్లయితే 6 మండలాల్లో 132 రెవెన్యూ గ్రామాల్లో 201 శివారు గ్రామాలు, మొత్తం 58,600 నిర్వాసితుల కుటుంబాలను ఐడెంటిఫై చేయడం అధ్యక్ష. ఈ రకంగా అప్ టు 45.72 వరకు మొత్తం చూసినట్లయితే 96,660 కుటుంబాలను ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఇందులో ప్రధానంగా మనం చూసినట్లయితే మరి ఏదైతే ఈ యొక్క 41.15 అంటే ఏదైతే ఫస్ట్ ఫేజ్ కింద 41.15 మీటర్స్ మనం చూసినట్టయితే 38,060 నిర్వాసితుల కుటుంబాలు అని చెప్పాం. ఈ 38,060 కుటుంబాలకి ఇప్పటి వరకు చూస్తే 19,794 మందికి 6 ప్యాకేజీ అందినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇందులో కూడా ఏదైతే 9,212 గిరిజన కుటుంబాలకి 575.11 కోట్లు, అదేవిధంగా 10,582 గిరిజనేతరుల కుటుంబాలకు 1,203 కోట్ల రూపాయలు, మొత్తం మరి టోటల్ గా చూసినట్లయితే ఈ 575 ప్లస్ ఈ యొక్క 10,582 గిరిజనేతరులకు కలిపి 1,203 కోట్ల రూపాయలు R&R నగదు ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి మరి 41.15 మీటర్ల వరకు కూడా అందించడం జరిగింది అధ్యక్ష. ఇంకా ఇదే ఫస్ట్ ఫేజ్ 41.15 మీటర్కి సంబంధించి ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ 9,128 గిరిజనులకు 573 కోట్లు, అదేవిధంగా 9,138 గిరిజనేతరుల కుటుంబాలకు 767 కోట్లు, అంటే మొత్తం ఇంకా రిమైనింగ్ 18,266 కుటుంబాలకు R&R కింద ఇంకా 1,340.47 కోట్లు R&R కింద ఈ ఫస్ట్ ఫేజ్ 41.15 మీటర్స్ కి చెల్లించవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇందులో భాగంగా ఏదైతే ఈ యొక్క 38,060 నిర్వాసితుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు 12,797 కుటుంబాలని తరలించడం జరిగింది. ఇంకా 25,263 కుటుంబాలని ఇంకా తరలించవలసి ఉందని చెప్పేసి మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకా ఏదైతే ఈ యొక్క నిర్వాసితుల్ని మనం తరలించాలని అంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఏదైతే కాలనీలు మనం నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క నిర్వాసితులకు సంబంధించి మరి మొదట్లో మనం సర్వే చేసినప్పుడు 20,946 కుటుంబాలను ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత మళ్ళీ కొత్తగా రాడార్ సర్వే చేస్తే ఇంకా అదనంగా 17,117 ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో మొదటి సర్వే చేసినటువంటి 20,946 కుటుంబాలకు గాను 75 కాలనీలని ఆ రోజు మనం ఐడెంటిఫై చేసి నిర్మాణం మరి ప్రారంభించడం జరిగింది. అందులో 26 కాలనీలు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకా 49 కాలనీలు ఇప్పుడు ప్రజెంట్ ఆన్ గోయింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది రకంగా ఈ 75 కాలనీలో ఉన్నటువంటి పురోగతి. ఇంకా కాకపోతే రెండవది ఏదైతే ఇప్పుడు రాడార్ సర్వే ద్వారా ఆ 20,000 కుటుంబాలకు అదనంగా ఇంకా ఏదైతే 17,117 కుటుంబాలను ఏదైతే ఐడెంటిఫై చేశామో అవి ఇప్పుడు 49 గ్రామాలకు వస్తున్నాయి అధ్యక్ష. ఆ 49 గ్రామాల్లోనూ కూడా ఇప్పుడు మనం గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ గ్రామ సభలను నిర్వహించి వాళ్ళ ఆప్షన్ 1 or 2 or 3 అంటే వాళ్ళు ఏదైతే సొంతంగా ఇళ్లు నిర్మాణం చేసుకుంటామా, లేకపోతే ప్రభుత్వం అందించేటువంటి హౌసెస్ లో వాళ్ళు అకామిడేట్ చేసుకోవడమా, లేకపోతే ఈ రెండు కాకుండా స్థలానికి అదేవిధంగా హౌస్ కి సంబంధించి 1 టైం సెటిల్ మీద మరి మనీ తీసుకోవడం అనేది 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ సభలు పెట్టి వాళ్ళ ద్వారా మరి ఆ యొక్క ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళ నుంచి మనం అప్లికేషన్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. దీనికి కూడా ఒక టైం బాండ్ పెట్టుకున్నాం అధ్యక్ష. ఏదైతే చాలా క్లియర్ గా ఈ యొక్క 33 అంటే ఈ నెలాఖరు లోపల ఆ గ్రామాల్లో గ్రామ సభలు పూర్తి చేయాలి. ఏప్రిల్ నెలాఖరు లోపలుగా ఆ యొక్క నిర్వాసితులు కోరుకున్నటువంటి విధంగా వాళ్ళ R&R డ్రాఫ్ట్, అదేవిధంగా వాళ్ళ కాలనీలకి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలి. తర్వాత 90 రోజుల్లోనే ఏదైతే ఈ యొక్క ల్యాండ్ ఎక్వేషన్ అంటే ఆగస్ట్ లోపల ల్యాండ్ ఎక్వేషన్
పూర్తి చేయాలి. అంటే ఈ రకంగా ఒక టైం బాండ్ పెట్టుకుని ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క నిర్వాసితులకు సంబంధించి ఇప్పుడు పాతవి 75 కాలనీల్లో రిమైనింగ్ బ్యాలెన్స్ ఇంకా పూర్తి చేయవలసిన 49 కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మొన్న క్యాబినెట్ లో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఏదైతే గతంలో మనం టెండర్స్ పిలిచి వాటి నిర్మాణానికి ఏజెన్సీలు ఫిక్స్ చేసినప్పుడు గత 5-6 సంవత్సరాల నుంచి పనులు చేయకుండా బిల్లులు రానిటువంటి స్థితిలో ఇప్పుడు ఆ పనులు కంప్లీట్ చేయమంటే ఈ కొత్తగా పెరిగినటువంటి రేట్లుగా అవి గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో వాళ్ళ జీవో 35 ప్రకారం కొత్త రేట్స్ ఇమ్మని అడిగితే అది సాధ్యమయ్యేటువంటి పని కాదని ఆ పనులన్నీ కూడా రద్దు చేసి ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలిచి ఆ యొక్క 49 కాలనీలు కూడా పూర్తి చేయాలనేటువంటిది ఒకటి. రెండవది ఇప్పుడు ఐడెంటిఫై చేసిన కొత్తగా నిర్వాసితుల గ్రామాలను కూడా ఐడెంటిఫై చేసి టోటల్ గా అంటే ఒక 1 ఇయర్ లోపల అంటే 2025 జూన్ కల్లా ఈ ప్రక్రియను ప్రారంభించి 2026 జూన్ కల్లా ఈ కాలనీలు పూర్తి చేయడం ద్వారా ఈ నిర్వాసితులందరినీ కూడా అక్కడ తరలించడానికి ఒక యాక్షన్ ప్లాన్ మీదే మరి ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా స్పష్టంగా మీ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత అవసరమో ఆ ప్రాజెక్టు నిర్మాణంతో పాటుగా ఆ ప్రాజెక్టుకి తమ విలువైనటువంటి భూములు కానీ ఆస్తులు కానీ త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్షేమం కూడా అంతే ముఖ్యం. అందుకని అంత ప్రయారిటీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ